సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సన్నిధికి చేరవచ్చిన మీకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆ కృప మీకు తోడయుండి నిరంతరం మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నిరంతరం మీతో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, మీరు అల్లరికి కర్త కాదు ప్రభు, మీరు సమాధానానికి కర్తవు. సమాధానం ఎక్కడుంటుందో, సమాధానకరుడైన పరిశుద్ధాత్మ అక్కడ ఉంటాడని వాక్యం రాయబడింది. అసమాధానము కలిగిన మా మధ్య సమాధానము నింపి నీ కృపలో ప్రభు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మరొక వారము నీవు నాయన మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు స్వామి. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన ఈ జీవితాన్ని నాకును వచ్చిన నీ బిడ్డలందరికీ నీ ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సులువు సర్ణను మరుగుపరచి మీరే మాట్లాడమని, మహిమ పొందమని, ఘనత పొందమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించుచున్నాడు. ఇక్కడున్న మనందరినీ ఆయన ప్రేమించుచున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. కాబట్టి ఎంతో ప్రేమించిన దేవుడు మన కొరకు ఈ లోకంలో రిక్తుడుగా, ఏమీ లేనిగా వాడుగా పుట్టిన దేవుడు యేసుక్రీస్తు మన కొరకు ఏమీ లేనివాడుగా జీవించిన యేసుక్రీస్తు ప్రభువారు, మన కొరకు తన ప్రాణమే పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించుచున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆ ప్రభుని నీవు ప్రేమించుచున్నావా? కాబట్టి ఆయన్ను నువ్వు ప్రేమించుచున్నావా? ప్రియులరా, మనము ఆయన్ని ప్రేమించుచున్నాం కాబట్టే దేవుడు మనకిచ్చిన ఆదివారపు విశ్రాంతి దినాన మనము మన పనులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చాం. దీన్ని బట్టి మనము ఆయన్ని ప్రేమించుతున్నాము. ఇక్కడున్న మనందరము ఆయన్ని ప్రేమించుతున్నాము. ఆయన మందిరాన్ని ప్రేమించుచున్నాము, ఆయన సంఘాన్ని ప్రేమించుచున్నాము, ఆయన వాక్యాన్ని ప్రేమించుచున్నాము, ఆయన మాటలు మనం వింటున్నాం, ఆయన్ని మనం ప్రేమించుచున్నాం. అయితే ప్రేమించుచున్న మనకు దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రియులరా, దేవుని ప్రేమించు వారికంట దేవుడు చేత పిలువబడిన వారికంట సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి, సమకూరుతూ ఉన్నాయి. ఆయన వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. విశ్రాంతి లేని, సమాధానం లేని, అనేక ఆలోచనల చేత సతమతమవుతున్న
మనల్ని దేవుడు పిలిచిన ఆ పిలుపును నమ్మి విశ్వసించిన మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మాటను ప్రేమించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆ పిలువబడిన ఆ పిలుపును విశ్వసించి వచ్చిన మనతో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగును, జరుగుచున్నవి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, మనం ఆయన దగ్గరకు వచ్చి, మనము ఏదడిగినను ఇచ్చేదనని వాగ్దానం చేసిన ఆ ప్రభుని మనము ప్రేమించిన నీకు సమకూడి జరుగుతాయి అన్నీ. ఆ సమయానికి సమకూరుతాయి. మనం అనుకుంటున్నాం, ఏదో నాకు రావాల్సింది ఎప్పుడో నేనిచ్చింది ఈరోజు నాకు వచ్చింది సమయానికి అనుకుంటున్నావు నువ్వు. ఏదో వాళ్ళు ఆ సంబంధం నా బిడ్డకు చూశారు. వాళ్ళు చూచుట ద్వారానే నా బిడ్డకు ఆ మంచి సంబంధం వచ్చింది అనుకుంటున్నాం. ఈ మందులు, ఈ ఎరువు వేయుట ద్వారానే నాకు ఈ దిగుబడి, ఈ పంట వచ్చింది అనుకుంటున్నాం. ఈ సమయంలో నీకు ఇట్లా సమకూరుతున్నాయి అంటే అది ఆయన నీ పట్ల ఆయనకున్న, నీవు ఆయన్ను ప్రేమించిన ఆ ప్రేమను బట్టి నీకు సమకూరుతున్నాయి అని వాక్యం చెప్తూ ఉంది. ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూరుతున్నాయి, సమకూడి జరుగుతూ ఉన్నాయి. మనం నమ్మి విశ్వసించాలి. బిడ్డల వివాహమైన, బిడ్డల చదువులైన, వాళ్ళ చదువులకు కావలసిన ఆర్థికమైన, నీ పంటకు నీళ్ళైనా, నీకు ఆరోగ్యమైన, నీ కుటుంబమైన, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నా, ఏదైనా మన జీవితంలో ఆయన నమ్మిన వారిని, ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఆ సమయానికి నీకు ఆ పని జరిగిపోతుంది. ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, నీ పట్ల ఏది జరిగించాలనుకుంటున్నాడో ఆయన ఆ సమయానికి అది ఇస్తూ ఉన్నాడు. నీవు ఆయన ప్రేమిస్తున్నావు గనుక, నువ్వు ప్రేమించగలిగితే. కొంతమంది అనొచ్చు, నాకు సమకూడలేదు, నాకు జరగలేదు. ఒక విషయమై నేను ప్రభువు సన్నిధిలో పదే పదే అడుగుతూ ఉన్నాను, పదే పదే గోజాడుతూ ఉన్నాను. కానీ నా జీవితంలో అది దూరమవుతోంది. నేను ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నాను, ఏడుస్తున్నాను. ఇప్పటికి నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో సమకూర్చబడలేదు, సమకూడలేదు. నేను ఆయన ప్రేమించుచున్నాను అనుకుంటున్నాం. కొంతమందికి జరగకపోవచ్చు. దానికి సంబంధించిన ఎందుకు జరగలేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయనేమీ బలహీనుడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఆయన సన్నిధికి వచ్చే వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయేవాడు కాదు. కానీ నీకు సమకూర్చబడలేదో, ఎందుకు ఆ కార్యం జరగలేదు, ఎందుకు దూరం అవుతుందో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకు జరగలేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన వాగ్దానంలో, ఆయన మాటల్లో ఏమాత్రం లోపం లేదు. కానీ ఎందుకు సమకూర్చబడలేదు? నాలో ఏమైనా లోపం ఉందా అని మనల్ని మనం పరీక్షించుకొని, ఏదైనా లోపం ఉంటే ప్రభు సన్నిధిలో దాన్ని సరిచేసుకోవడానికి మనం ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి దాన్ని తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన కార్యాన్ని మనం చూస్తాం. ఆ కార్యాన్ని మన జీవితంలో దేవుడు జరిగించగలడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఏమాత్రం కూడా ఆయన విడవడన్న సంగతి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక భార్య అంటా ఉంది, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ఎవరిని? తన భర్తను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని తన భార్య అడుగుతూ ఉంది. అంటే భర్త అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని రుజువుపరచడానికి నేనేం చేయాలి అని అడిగాడు.
నా ప్రేమను నేను రుజువుపరచుకోవడానికి నేనేం చేయాలి అంటే భార్య ఏముంటుందో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు పట్టు చీర తీసుకురమ్మని. చాలా కుటుంబాలలో మనం అనుకుంటాం, చాలా కుటుంబాలలో నువ్వు నన్ను ప్రేమించుతున్నావు. ఆయన 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 సంపాదన తక్కువ. ఆయన సంపాదన తక్కువ. ఆయన తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయనకు తెలుసు. కానీ ఆమె ఏమంటుందంటే, "నువ్వు ఏదైనా నాకు తెస్తేనే నువ్వు నన్ను నేను నిన్ను నన్ను నువ్వు ప్రేమించుచున్నావు అని నేను నమ్ముతాను" అంటది. అప్పుడు ఆయన తెచ్చినప్పుడు ఆమెను ప్రేమించినట్లా? ప్రియులారా, లోక ప్రేమలు ఇట్లుంటాయి. ఆయన్ని ఎవరు ప్రేమించుచున్నారో ఆయనకు బాగా తెలుసు. లోక ప్రేమలు లోకము అర్థం చేసుకోలేదు. చాలామంది యవనస్తులు లోక సంబంధమైన ప్రేమల్లో పడి చాలామంది ఇట్లే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. నువ్వు నన్ను ఒక 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 ఆయన అంటదంట, ఒక చోట మాట్లాడుకుంటూ నవ్వుతూ పోతున్నారంట. నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. ఆయన అందంట, ఆ ప్రియురాలు అందంట, "నువ్వు నన్ను ప్రేమిస్తే ఇప్పుడే ఈ నదిలో దుంకుతావా?" అంటే వాడు అప్పుడే దుంకేసినాడంట. కోసుకుండేళ్ళు, చేతులు కోసుకుండేవాళ్ళు. చేతుల మీద ఆ గీతలు కత్తులతో గీసుకునేవాళ్ళు. రకరకాల లోక సంబంధమైన ప్రేమలు చూపెట్టడానికి, ఆ ఎదుటి వ్యక్తిని నమ్మించడానికి ఎన్నెన్నో గిఫ్ట్‌లు, ఎంతెంతో డబ్బు ఈ లోక సంబంధంగా ఒకరినొకరిని అర్థం చేసుకోనకపోవచ్చు లోక ప్రేమ. అయితే దేవుణ్ణి ప్రేమించుతున్న నీ ప్రేమను ఆయన అర్థం చేసుకోగలడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ఆయన చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యుల దగ్గరకొచ్చారు. వాళ్ళందరూ చేపలు పడుతున్నారు. వాళ్ళందరినీ పిలిచాడు. "రండి, ఆకలి కొని ఉంటే రండి" అని చెప్పి వారిని పిలిచాడు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత. అప్పుడు సీమోను పేతురుతో యోహాను సువార్త మనం చూస్తే 21వ అధ్యాయంలో పేతురుతో చూడండి, 15వ వచనంలో మనం చూస్తే సీమోను పేతురుతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? చదువుతారమ్మా. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు" అని ఆయనతో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు అడుగుతా ఉన్నాడు, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ప్రేమించుతున్నావా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు ఏమంటున్నాడంటే, అవును ప్రభువా, నీవే ఎరుగుదువు. హల్లెలూయా. ప్రియులారా, భార్య అర్థం చేసుకోకపోవచ్చు కానీ, భర్త అర్థం చేసుకోకపోవచ్చు కానీ, వారి దాంపత్యంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళ జీవితకాలంలో ఆ భార్య ప్రేమను భర్త అర్థం చేసుకోకపోవచ్చు కానీ, ప్రియులారా, నీ ప్రేమను ఆయన తెలుసు. అది ఎట్టి ప్రేమను నీ 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 ప్రేమ ఆయన పట్ల ఎట్టి ప్రేమ ఆయనకు తెలుసు. ఆ పేతురుకు తెలుసు కాబట్టి పేతురు అంటా ఉన్నాడు, "అవును ప్రభువా, అది నీకే తెలుసు ప్రభువా, నీకే తెలాలి. తెలియపరచడానికి నేనేం చేయాలి ప్రభువా? వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమించుతున్నాను. తెలియపరచడానికి నేనేం చేయాలి? సముద్రం దుంకమంటావా? నీకోసం నా ప్రాణం పెట్టమంటావా? ఏదైనా తీసుకొని వచ్చి నీకు ఇవ్వమంటావా? నా ఆస్తి నీకు రాయమంటావా?" అని అనలేదు ఆయన. ప్రియులారా, మనుషులతో అయితే మనము వాళ్ళని ఒప్పించడానికి వారి పట్ల నీకున్న ప్రేమను రుజువుపరచడానికి ఎన్నో చేయొచ్చు. వాళ్ళని నమ్మించడానికి, నిన్ను అర్థం చేసుకోనప్పుడు. అయితే
నీవు ప్రేమించుచున్న నీ ప్రభువు, నీవు ప్రేమించుచున్న నీ దేవుడు నిన్ను బాగా అర్థం చేసుకోగలడు ఆయన. ఆ విషయం పేతురుకు బాగా తెలుసు. నీవే ఎరుగుదువు ప్రభువా. మళ్ళీ రెండోసారి అన్నాడు. మనం 17వ వచనంలో చూస్తే 17వ వచనంలో రెండోసారి అదే మాట అన్నాడు. రెండోసారి కూడా ప్రభువా నీకే తెలియను ప్రభువా అన్నాడు. మూడవసారి కూడా మనం 17వ వచనంలో మనం చూస్తే మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సమస్తము ఎరిగిన వాడవు నీవు. ప్రియులరా, సమస్తము ఎరిగిన వాడు ఆయన. మనుషులు కొంత మటుకే తెలుసు, కొంత మటుకే తెలుసు. ప్రియులరా, మన బిడ్డలు ఉన్నారు, మనకు జన్మించిన మన పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు చిన్నప్పటి నుండి వాళ్ళకు నువ్వు ఎంత కష్టపడి ఉంటావో, ఎంత బాధపడి ఉంటావో, వాళ్ళు చదివించే విషయంలో, వాళ్ళ అనారోగ్యం ఉన్నప్పుడు చూపించే విషయంలో, నీవు రాత్రింబగళ్ళు మేలుకొని అనారోగ్యం ఉన్నప్పుడు బాగు చేసుకునే విషయంలో, ఫీజు కట్టే విషయంలో, నువ్వు రేంబగులు పనిచేసే విషయంలో, వాళ్లకు ఏమి తక్కువ లేకుండా చూసే విషయంలో నీవు వాళ్ళను ప్రేమించిన నీవు ఎంత ఇబ్బందులు పడి ఉంటావో ఆ బిడ్డలు కళ్ళెదురుగా చూశారు. ఆ బిడ్డలు చూశారు, చిన్నప్పటి నుండి వాళ్ళు చూశారు. కానీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. ఒక్కొక్క సందర్భంలో అర్థం చేసుకోనకపోవచ్చు. ప్రియులరా, ఎందుకంటే వాళ్ళు కొంత తెలుసు, కొంత తెలియదు. తండ్రి ప్రేమ వాళ్ళకి తెలియకపోవచ్చు, తల్లి ప్రేమ వాళ్ళకి తెలియకపోవచ్చు, అన్నదమ్ముల ప్రేమ వారికి తెలియకపోవచ్చు. కానీ ప్రియులరా, నీ ప్రభువు నువ్వు ప్రేమించి ఆదివారపు ఉదయకాల సమయంలో నా ప్రభు యొక్క ఆలయానికి నేను వెళ్ళాలి, ఆయన ఆలయాన్ని ప్రేమించే నీకు, ఆయన సంఘాన్ని ప్రేమించే నీకు, ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించి గణపరచే నీకు, ఆయన సందేశం విని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో నిన్ను నీవు తెలియపరుచుకున్న ఆయన సన్నిధిలో గడుపు నీకు, ఆయన్ను అంతగా ప్రేమించుచున్న నీవు ఆయన సమస్తము తెలుసు. ఆయనకు సమస్తము ఎరిగినవాడు. పేతురు అంటున్నాడు, సమస్తము ఎరిగిన వాడవు ప్రభువా, నీకే తెలియను, నిన్ను నేను ప్రేమించుచున్నానో లేదో నీకే తెలియను ప్రభువా. ఆయనకు తెలుసు. ప్రియులారా, ఎందుకు సమకూడి జరగలేదో, ఆయన వాగ్దానము ఎందుకు నీ జీవితంలో సమకూర్చి జరగించలేదో, ఆయన ప్రేమించుచున్న నీకు సమస్తము సమకూడి జరుగున్న నా వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదో, నీలో ఏ లోపం ఉందో, దేని ద్వారా నువ్వు తప్పిపోతున్నావో దాన్ని గుర్తించి దాన్ని తెలుసుకొని దాన్ని సరి చేసుకునేటప్పుడు నీ జీవితంలో సమస్తము సమకూడి జరుగుతాయి. పేతురు జీవితంలో అటువంటివి ఎన్నో తప్పులు తను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. కాబట్టి నీకు తెలుసు ప్రభువా, నీకు సమస్తము తెలుసు. నేను నిన్ను శిలోకు తీసుకుని వెళుతున్నప్పుడు భటులు, రోమా సైన్యము, నువ్వు వెనుకే వస్తూ భటులు అన్నారు, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవు కదా అంటే, నేను ఎరుగనని ముమ్మారు బొంకినాను, నేను అబద్ధమాడాను. ఆ విషయాన్ని నువ్వు ముందే హెచ్చరించావు, నా కోసం ప్రాణం పెడతానన్నావు పేతురు, కానీ నన్ను ఎరుగవని నువ్వు ముమ్మారు అబద్ధమాడతావు అన్నావు. ఆ మాట నేను ఆ రోజు గ్రహించలేకపోయాను, కానీ నేను ముమ్మారు అబద్ధమాడాను ప్రభువా, నిన్ను ఎరుగనని, నీకే తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నాను లేదు అన్న సంగతి నీకు సమస్తం ఎరిగిన వాడవు నీవు. ప్రియులరా, ఆయనకు తెలుసు. ఆయన సన్నిధికి వచ్చిన నీ ప్రేమ ఆయనకు తెలుసు.
ఆయన నీ హృదయం ఆయనకు తెలుసు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. చూడండి, మన బైబిల్ గ్రంథం తెరిస్తే మత్తయి సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. ఆ, వారిలో వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెను అనున్నదే ఇది ముఖ్యమైనది మొదటిదున్నయి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని. ప్రియులారా, యేసుక్రీస్తు దగ్గరికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు శోధించుచు అడగడానికి వచ్చాడట. చాలా మందికి తెలిసి కూడా అడుగుతా ఉంటారు. ఏం చెప్తాడో చూద్దాం. వారికి తెలుసు ఆ విషయం, కానీ ఈయన ఏం చెప్తాడో చూద్దాం అని చాలా మంది శోధిస్తూ అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు దగ్గర కూడా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఈ రోజుల్లాగా మనందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మనం అందరికీ తెలుసుకోగలము, పరిశోధించగలము, చదువుకోగలము. చెప్తున్నది అందులో ఉందా లేదా, ఈయన ఏదైనా కల్పించుకుంటున్నాడు, కల్పించి చెప్తున్నాడా, ఇది సత్యమా అసత్యమా, ఇది దేవుడు రాయించిందా మనుషుని ఇచ్చని వాడు చెప్తున్నారా అని మనం పరిశోధించగలం. మనకు మనసు ఉండి, మనము ఆ దేవుని యొక్క వాక్యం పైన ప్రేమ ఉండి ఆయన వాక్యమును చదివి నేర్చుకోవడానికి ఇష్టపడితే మనకు అన్ని బయలుపరచడానికి మనందరికీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరే, ట్రైనింగ్ పొందిన వాళ్ళ దగ్గరే, అది గొప్ప విద్య కలిగిన వారు ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర ఆ నేర్చుకున్న వారికే ఆ గ్రంథాలు ఉన్నాయి. దాన్నే ధర్మశాస్త్రము అంటారు, లేక దేవుని ఆజ్ఞలు అంటారు. దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రం అనేది 5 పుస్తకాల సమ్మేళనం. ఒకటి ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండము. ఈ 5 కాండాలను ధర్మశాస్త్రము అంటారు, యూదులకు సంబంధించి. దీన్ని వాళ్ళు బట్టి పడతారు, ఎక్కడ ఏదైనా టకాని చెప్పేస్తారు. అంత నాలెడ్జి, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు. మనం అనుకుంటాం 10 ఆజ్ఞలే దీంట్లో అని, కానీ మోషే ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు అన్నీ వాళ్ళకు తెలుసు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి శోధిస్తూ అడుగుతున్నాడు, బోధకుడా నువ్వు బోధిస్తున్నావు కదా, కానీ ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది? 613 ఆజ్ఞల్లో ప్రధానమైనది ఆజ్ఞ ఏది అని అడిగినాడు. శోధిస్తూ వచ్చి అడిగాడు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట, ఒక్క మాటలో గొప్ప అర్థవంతమైన మాట గ్రహించి ఆశ్చర్యపోయారు అందరూ. ఏమన్నాడంటే ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించాలి అన్నదే మొదటి ఆజ్ఞ అన్నాడు. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది రెండో ఆజ్ఞ. ఈ రెండు ఒకదానికి సంబంధించినదే. ఇదే ప్రధానమైనది. ఇది ప్రవక్తలకైనను ధర్మశాస్త్ర ఉపదేశకులకైనను ఇది ప్రధానమైనది అని చెప్పాడు. యేసుక్రీస్తు సమస్తం ఎరిగిన వాడు. శోధించుచూ వచ్చిన వారిని ఎరుగు ఆయన. మనకున్న మన ప్రేమ స్వచ్ఛమైనదో లేదో, ఆయన సన్నిధిలో మన ప్రేమ ఎట్టిదో సమస్తం ఎరిగిన వాడు ఆయన. ఆయనకు తెలుసు, మన స్థితిగతి ఆయనకు తెలుసు.
అందుకని పేతురు పేతురు అంటున్నాడు, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో నీవే ఎరుగుదువు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటల్లో అర్థం ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించాలి. పూర్ణముగా. ఇక్కడున్న మనందరికీ ఒక ప్రశ్న, మీకందరికీ ఒక ప్రశ్న. మీ హృదయాలు చూపెట్టండి. మీ హృదయాలు చూపెట్టండి. మీ ఆత్మ చూపెట్టండి. మీ మనసు చూపెట్టండి. అంటా ఉంటాం కదా, నాకు మనస్సు ఉంది అని. నాకు మనస్సు ఉంది, నా ఆత్మ నొచ్చుకుంటుంది అంటాం కదా. నా హృదయము వేదన పడుతుంది అంటాం కదా. చూపెట్టు. నీ హృదయము, నీ ఆత్మ, నీ మనస్సు ఎక్కడుందో చూపెట్టు. చూపెట్టలేవు. మహామహా వైద్యులే, మహామహా వ్యక్తులే చూపెట్టలేరు. నీ హృదయము కోసి లోపట భాగాలన్నీ పరిశోధించిన ఈ యొక్క హృదయము, ఈ ఆత్మ, ఈ మనసు కనిపించదు. అది మనకు తెలుసు ఉన్నాయని, నీలో ఉన్నాయని నీకు తెలుసు, నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. నీకు హృదయం ఉందని నా హృదయం ఉందని నాకు తెలుసు, నీకు హృదయం ఉందని నీకు తెలుసు. నీకు ఆత్మ ఉందని, ఆత్మ ఉంది కాబట్టే మంచి చెడులను గ్రహించగలుగుతున్నావు. మంచి చెడులను గ్రహించగలుగుతున్నావు. మంచి ఏదో తెలిసిపోతుంది, నీకు ఆత్మ ఉంది కాబట్టి. నువ్వు ఒక ప్రాణివి కాదు, ఒక జంతువు, ఒక పక్షివి కాదు. నీకు ఆత్మ ఉంది. దేవుడు జ్ఞానం, దేవుడు ఆత్మ ఉంది కనుక మంచి చెడులను గ్రహించగలుగుతున్నావు. నా కదలికలు చూడగలుగుతున్నావు, నా మాటలు అర్థం చేసుకోగలుగుతున్నావు. నీకు ఆత్మ ఉంది, నీకు హృదయం ఉంది కనుకనే ఫీల్ అవుతూ ఉన్నావు. హృదయంలో నీకు మనసు ఉంది కనుకనే కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ చూపెట్టు అంటే చూపెట్టలేవు. కన్నీళ్లు చూపెట్టగలవు, బాధను నోటితో వ్యక్తపరచగలవు, మంచి గురించి బోధించగలవు, కానీ హృదయం ఎక్కడుందో చూపెట్టమంటే చూపించలేవు. ఆత్మను చూపెట్టలేవు, మనసును చూపెట్టలేవు. అవి ఉన్నాయని నీకు తెలుసు, నాకు తెలుసు, లోకం అంతటికి తెలుసు. చూపెట్టమంటే ఎవరు చూపెట్టలేరు. ఎవరు చూపెట్టలేరు, అసాధ్యము. అట్లని అవి లేవని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి, కానీ చూపెట్టలేవు. అవి ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అవి ఉన్నాయని నువ్వు నమ్ముచున్నావు, అవి ఉన్నాయి, అది నిజమని నీకు తెలుసు, అవి ఉన్నాయి, నువ్వు చూపెట్టలేవు. అదేవిధంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనిపించినంత మాత్రాన, ఆయన నువ్వు చూడలేనంత మాత్రాన, నువ్వు ఆయన్ను గ్రహించలేనంత మాత్రాన ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం చూడలేం, మనం ఆయన్ని అర్థం చేసుకోలేం, కానీ ఆయన ఉన్నాడు. కానీ అటువంటి ఆయన ఉన్నాడని మనం ఎట్లా తెలుసుకోగలిగామంటే వాక్యం ద్వారా తెలుసుకోగలిగాం. వాక్యములో పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోగలిగాం. ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ ఇన్న వాక్యమును బట్టి ఆయన తెలుసుకొని మనం ఆయన్ను ప్రేమించుచున్నాం. మనం ప్రేమించాలి. అందుకనే అంటున్నాడు, ఈ ఆజ్ఞలన్నీ, ఈ 613 ఆజ్ఞలన్నీ దేని చూపిస్తున్నాయి? దేవుని చూపిస్తున్నాయి, మనుషుని చూపిస్తున్నాయి. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ ఏదో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ముందు నీ దేవుని ప్రేమించు. కనిపించని హృదయము, కనిపించని ఆత్మ, కనిపించని మనస్సుతో పూర్ణంగా కనిపించని దేవుణ్ణి ప్రేమించు అన్నాడు. చూశారా యేసుక్రీస్తు ఎంత స్వచ్ఛంగా చెప్పాడు? అంత మాత్రమే కాదు,
కనిపించని దేవుని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నానని చెబుతున్నావో అదే మన లోపం. మన లోపం అదే. దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చుకోకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోపమే. ఎందుకంటే కనిపించని దేవుణ్ణి నేను ప్రేమించుతున్నామంటాం కానీ కనిపించే మనిషిని మనం ప్రేమించలేకపోతాం. కనిపించే మన తల్లిని, కనిపించే మన తండ్రిని, కనిపించే మన సహోదరులను, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించలేకపోతూ ఉన్నాం. అది 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 దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. నా హృదయంలో ఉన్నాడు నా దేవుడు అంటున్నావు. నా ఆత్మలో ఆయన ఉన్నాడు, నేను పరవశించిపోతున్నాను అంటావు. నా మనసులో ఉన్నాడు ఆయన అంటావు కానీ ఎదురుగా ఉన్న మనిషిని మనం క్షమించలేకపోతా ఉన్నాం, ప్రేమించలేకపోతా ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నాకు అన్నీ తెలుసు అని వచ్చాడు. నేను ఈ మాట అన్నప్పుడు ఆయన చెప్పలేకపోయినప్పుడు నేను చెప్పి నేను నా ప్రేమను వెల్లడిపరచాలి అనుకొని వచ్చాడు. ప్రేమ ఏంటో, అసలు ధర్మశాస్త్రం ఏంటో చెప్పాలని ఆయన డమ్మంతో వచ్చాడు, శోధించుతూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పటాపంచలు చేసేసాడు. అద్భుతంగా మాట్లాడాడు ఆయన అక్కడ ఆ సందర్భంలో. నీ దేవుని నీ హృదయముతో, నీ దేవుని నీ ఆత్మతో, నీ దేవుని నీ యొక్క మనసుతో ప్రేమించుతున్నావు, హృదయపూర్వకంగా ప్రేమించాలి అని వాక్యం చెబుతూ ఉంది, ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. కానీ ప్రేమించుతున్నావు అంటున్నావు నువ్వు. కానీ మన లోపం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు, అది దీని వంటిదే, రెండు ఒకటే అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రేమను ఎట్లా వెల్లడిపరిచాడో తెలుసా? నిన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి, మన పాపమును చూడక, మన దోషమును చూడక మనల్ని ప్రేమించాడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చి మన పాపములు ఒప్పుకున్నప్పుడు, నీ బలహీనత ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నేనేమైనానో నువ్వు ఎరుగుదు ప్రభువా, సమస్తము ఎరిగిన వాడవు నువ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలియను ప్రభువా అని చెప్పినప్పుడు పేతురు లాగా మనం ఉండగలిగితే ఆయన మనం ప్రేమించగలడు. ఆయన వాక్యం విని మనం నమ్ముచున్నాం. ఆయన నువ్వు చూడలేదు, నువ్వు చూశావా? ఎవరైనా నేను ఆయన చూశానంటే అది బైబిల్ గ్రంథానికి విరుద్ధమే. మనం ప్రభులో గడిపిన జీవితాన్ని, మనము ఆయన వాక్యంకు దగ్గరున్న మన జీవితాన్ని, మన ప్రార్థన జీవితము, మన ఆయన స్పర్శ ఆ వాక్యం ద్వారా, మన ప్రార్థన ద్వారా, మనం ఆయన నమ్ముడు ద్వారా పొందాం తప్ప పరిపూర్ణంగా ఎవరు ఆయన చూసింది లేదు. చూడని ఆయన్ను నువ్వు ప్రేమించుతున్నప్పుడు, పరిపూర్ణంగా నువ్వు విశ్వసించితే, నువ్వు ప్రేమించగలిగితే, ప్రేమించే నీవు ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయవు, ఆయన సంఘాన్ని బాధ పెట్టవు, ఆయన సంఘాన్ని చెడగొట్టవు, ఆయన పోలికగా ఉన్న మనిషిని ఏడిపించవు, మనిషిని దూషించవు. వీలైనంత వరకు ఆయన ప్రేమను పొందిన నీవు, ఆయన ప్రేమించుతున్న నీవు, ఆయన దేని కొరకు వచ్చాడో, దేని కొరకు తన ప్రాణం పెట్టాడో అర్థం చేసుకోగలవు. అది వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నాడో నీకు వాక్యం చెలవిస్తూ ఉంది. ఆయన ఎక్కడున్నాడో నీకు వాక్యము చెలవిస్తూ ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటావు. నువ్వు ఆయన్ను ప్రేమించితే ఎన్ని శ్రమలు వచ్చినా ఏమంటావో తెలుసా? యోబు ఆయన్ను ప్రేమించాడు. ఏమన్నాడు తెలుసా? ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకునేను, దేవునికి మహిమ కలుగునుగా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట అన్నాడు. యోబు అన్నాడు, ఆయన ఇచ్చెను, ఆయన ఇచ్చాడు, ఆయన తెలుసు, ఆయన నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకు తెలుసు, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకు స్తోత్రం అని చెల్లించాడు. దేవుని ప్రేమించిన యోబు, దేవుని ప్రేమించిన యోబు, ఆయనకు అన్నీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతారమ్మా? తొందరగా తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. చదువుతావమ్మా? సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా.
సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆదియందు వాక్యము, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు స్వరూపము. ఆ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన నీవు, ఆ వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు ఎందుకు లోబడలేదు? ఆ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు లోబడలేదు? ఆ వాక్యమే శరీరధారిగా సంఘం కొరకు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టిన ఆ సంఘము కొరకు ఆ సంఘాన్ని నువ్వు ఎందుకు ప్రేమించలేదు? సంఘాన్ని ఎందుకు ప్రేమించలేదు? సంఘంలో ఉన్న వ్యక్తులను నువ్వు ఎందుకు ప్రేమించలేదు? కుటుంబంలో ఉన్న వ్యక్తులను ఎందుకు ప్రేమించలేదు? దేవుని స్వరూపాలుగా ఉన్న మనిషిని ఎందుకు ప్రేమించలేదు? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే, దూషిస్తే, బాధించితే దేవుని ఎట్లా ప్రేమించగలిగిన వాడవు అవుతావు? దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూరుస్తాడు ఆయన. సమస్తము సమకూరుస్తాడు. ఆ లోపం మనలోనే ఉంది. ఆ లోపం మనలోనే ఉంది. దేవుడు ప్రేమించిన అబ్రహాము, సంతానం లేని అబ్రహాము సంతానం పొందాడు. ఆదికాండములో రాయబడి ఉంది. 22వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే అబ్రహామును దేవుడు అడిగాడు. ఏమని అడిగాడు? నీ నీ యొక్క కుమారుని నువ్వు నువ్వు ఒకగాని ఒక కుమారుని నన్ను నువ్వు ప్రేమించుతున్న నీ ఒకగాని ఒక కుమారుని మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చి ఏమన్నాడు? బలి అర్పించమన్నాడు. అబ్రహాము, దేవుని ప్రేమించిన అబ్రహాము నిర్లక్ష్యం చేశాడా? ఆయన వాక్కును, ఆయన వాక్యమును, ఆయన మాటను నిర్లక్ష్యం చేయకుండా ఎంతగానో ప్రేమించిన 12 ఏండ్ల 13 ఏండ్ల బాలుడైన ఇస్సాకును, ఎక్కువగా ఎంతో ఇష్టపడి ప్రేమించిన ఇస్సాకును, అక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రేమించిన, అంతకంటే ఎక్కువగా ప్రేమించిన, దేవుని ప్రేమించిన అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. చూశారా? ఎందుకంటే ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన లేకుండా ఏమీ కలుగదు. మన విశ్వాస జీవితంలో మనం ప్రభువు నమ్మిన, ప్రేమించిన మన జీవితంలో మనకు ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆ లోపం మనలోనే ఉంది. ప్రియుల, అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టే తన కుమారుని కూడా ఇవ్వడానికి ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా అడిగిన వెంటనే ఇచ్చాడు. ఏమన్నాడంటే ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకొనేను అన్నాడు. యోహాను సువార్తలో రాయముంది, ఆయన లేకుండా ఏది కలుగలేదు, ఏది కలుగదు అన్నాడు. ఆయన వాక్యం ఆది యందు ఉంది, అంతం వరకు ఉంటుంది. నీతో, నాతో, మనతో ఉంటుంది. ఈ లోకంలో నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయేంత వరకు అది నీతోనే ఉంటుంది. కనుకనే ఇది తెలుసుకున్న పౌలు ఆయన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించడమే కాదు, ఆయన కోసము తన జీవితాన్ని త్యాగం చేశాడు పౌలు భక్తుడు. పరిచర్య విషయంలో, సంఘాలు కట్టే విషయంలో, సంఘాలను నడిపించే విషయంలో, సంఘాలకు తన ప్రాణం పెట్టేటంతగా ఆయన పరిచర్య పని చేశాడు. పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. ఎన్నో గొప్ప పరిచర్య చేశాడు పౌలు. ప్రియులరా, కాబట్టి మనలో ఆ లోపం ఉంది. మనలో ఆ లోపం ఉంది. దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగును అన్న వాగ్దానము మన జీవితంలో ఎందుకు కొన్ని వాటిని మనం దూరం చేసుకుంటున్నామంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నా హృదయంలో ఉన్నాడు. దేవుడిని నేను ప్రేమిస్తున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు. దేవుని నేను ప్రేమిస్తున్నాను, నా మనసులో ఉన్నాడని చెప్పుకుంటున్నాం. కానీ పూర్ణముగా ఆయన మనం ప్రేమించలేకపోతాం. పూర్ణంగా ప్రేమించలేకుండా పోవడానికి కారణం ఏంటంటే, మనం ఈ ఈ హృదయం ఉంది మనకు, ఈ ఆత్మ ఉంది, ఈ మనస్సు కూడా ఉంది. ఇది ఎరుగుదుము, అది కనిపించదు. కానీ కనిపించని దేవుని నీవు కొన్ని సందర్భాలలో ప్రేమించలేకపోతా ఉన్నాం. మనుషులను చూస్తూ ఉన్నాం. మనుషులను చూస్తున్నాం. మనుషుల యొక్క ప్రేమలు చూస్తున్నాం. దేవుని ప్రేమను గుర్తించలేకపోతా ఉన్నాం. ప్రియులారా, నిన్ను నన్ను మన అందరి ప్రేమలు ఆయన ఎరుగును. ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఎంత సమయం వెచ్చించుచున్నావు?
ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చదవడానికి, ధ్యానించడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ఆయనకి ఇచ్చే విషయంలో ఎంత ఇస్తున్నావు? ఆయన సంఘాన్ని నడిపించుకునే విషయంలో, ఆయన పని విషయంలో ఏ విధంగా చేస్తున్నావు? నీ ప్రేమను ఎట్లా వెల్లడిపరుస్తున్నావు? ప్రియులరా, దేవుని ప్రేమ పోల్చుకుంటే ఎంతో ప్రేమించిన ఆయన ప్రేమకు నీ ప్రేమ ఏపాటిది? నీ ప్రేమ ఎంతటిది? ప్రియులరా, కాబట్టి నీ ప్రేమను దేవుడు ఎరుగును. నీ ప్రేమ ఆయనకు తెలియను. ప్రభువా, నిన్ను ప్రేమించేంత, ప్రాణం పెట్టేంత ప్రేమ నాలో లేదు. కానీ ప్రభువా, నువ్వు ఎరుగుదువు స్వామి, నేను ఎంత మటుకు నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఎరుగుదువు. నీకు మరుగైనది ఏదీ లేదు, సమస్తము నీకు తెలుసు అని పేతురు ఏ విధంగా అన్నాడో ఆ విధంగానే మనం కూడా ఆయన సన్నిధిలో మన ప్రేమను పశ్చాత్తాపముతో, మన ప్రేమను ప్రార్థనతో ప్రారంభించి మన ప్రేమను ఆయన ఎడల కృతజ్ఞత చెల్లిస్తూ ముగించుకుందాం. దేవుడు అట్టి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ప్రేమ నిరంతరం నీకు తోడై ఉండి నడిపించి బలపరచును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది. మా కొరకు తండ్రి నువ్వు కార్చిన నీ రక్తము మమ్మల్ని శుద్ధులుగా చేసి, నైనా నీ యొక్క మాటలు మమ్మల్ని జీవాన్ని నింపి, నీ మాటల చేతే మేము నడిపించబడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకుని నడిపించండి, బలపరచండి, తోడైందండి. నీ కృపగల హస్తాలకు నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ మహిమ నీకు, ఘనత నీకు, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ పశ్చాత్తాపం పడుతున్నాం ప్రభువా. నైనా పశ్చాత్తాపడుతున్నాం. మనిషిని ప్రేమించని వాడు, మనిషిని ప్రేమించని వాడు సహోదరిని సంఘమును మందిరములోనున్న ఒకే వాక్యం విని, ఒకే బాప్తిసం పొంది, ఒకే ఆత్మ కలిగి, నైనా ఒకే కుటుంబంగా ఉన్న మమ్మల్ని మేము క్షమించలేనప్పుడు, క్షమించుకోలేని మనసు లేనప్పుడు, క్షమించుకోలేని నైనా ప్రేమ లేనప్పుడు నిన్నెట్లా ప్రేమించగలము? కాబట్టే ప్రభువా, మీరు ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకునితో మీరు చెప్పిన మాట సత్యమే. నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ దేవుని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. అదే ప్రభువా నిన్ను మేము ప్రేమించడము. అటు ప్రేమను మేము పొందినప్పుడు మాకు సమస్తము సమకూడి జరిగించడానికి మాలో ఉన్న లోటుపాటును తొలగించి, తండ్రి పరిపూర్ణంగా నిన్ను మేము ప్రేమించగలిగిన ఆ ప్రేమను మీరు మాకు దయచేసి, మీరు ప్రేమించిన నీ ప్రేమ ఆత్మచేత మేము నడిపించబడుటకు సహాయం చేయమని, నీవు మా కొరకు సిద్ధపరిచిన నీ వాగ్దానంతో కూడిన ప్రతి ఆశీర్వాదకరమైనది కంటికి కనిపించకపోయినా, చెవులు వినిపించకపోయినా, హృదయమునకు అర్థం కాకపోయినా, తండ్రి మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానంలో కూడిన ఆశీర్వాదకరమైన ప్రతి ఆశీర్వాదము ఇక్కడున్న నీ బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని, నా ప్రభును నీ ప్రియ కుమారుడు యేసునందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.